హాయ్ అండి. పెసరట్టు ఉప్మా చేస్తాను అనమాట అండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఇంతకు ముందు ఒకసారి కూడా నేను ఏది యూట్యూబ్లో పెట్టలేదండి. పెసరట్టు ఉప్మా షార్ట్ రూపంలో కానీ లేదంటే కానీ లాంగ్ వీడియో రూపంలో కానీ పెసరట్టు ఉప్మా చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఉప్మా చేసుకోవాలి, పెసరట్టు రుబ్బుకోవాలి, ఇవన్నీ మళ్ళీ చట్నీ కూడా చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండి అదిరిపోతుందండి. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా మందికి అయితే నచ్చుతుంది. మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తే కానీ కంపల్సరీ కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక నేను అన్ని ఉప్మా కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. పక్కన ఫస్ట్ ఎప్పుడైతే కానీ నేను కరాచీ రవ్వ అయితే వేపేసుకుని సైడ్కి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం వాటర్ వేసిన వెంటనే అయితే ముద్ద అయిపోతుంటే ఉంటుంది అనమాట. అలాగా వేపేసుకుని పక్కన పెట్టుకుని కాబట్టి ఈరోజు మర్చిపోయాను. అందుకే వేరే ప్యాన్ పెట్టి అందరూ అయితే వేపుతుందన్నమాట. ఈ లోపల అయితే కనుక నేను ఉప్మా కోసం అయితే కనుక ఫస్ట్ పోపులు వేసుకున్న తర్వాత అయితే జీడిపప్పు వేసుకున్నాను. మనం కరాచీ రవ్వ ఉప్మాలో ఎప్పుడన్నా జీడిపప్పు వేసుకుని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అన్నమాట అండి. ఇంకా ఆ తర్వాత అయితే ఉల్లిపాయ, తర్వాత అయితే పచ్చిమిర్చి, ఇంకా తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా మగ్గిపోయాక అయితే కనుక మనం ఈ లోపల ఏది కూడా కలుపుతూ ఉండాలి. లేదంటే కనుక మనం కలపకుండా అలా వదిలేస్తే అడుగునైతే పడేస్తుంది. కరచరవ అయితే కనుక అడుగున బాగా నల్లగా మాడిపోద్ది. వెంటనే మనం కలుపుతూ ఉండాలి, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. ఇంకా అటు కలుపుతూ ఇటు పక్క ఇది చేస్తామన్నమాట. ఇంకా తగిన వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఒక గ్లాస్కి అయితే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. కరచరవ ఉప్మాకి అయితే కనుక మనం ఇంకా జారు కాదు, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అయితే కనుక దీంట్లో తగిన సాల్ట్ వేసేసి కొంచెం బాగా మరిగాకైతే కనుక ఈ ఉప్మా రవ్వ ఉంది కదండి, అది ఎందులో వేసుకోవడమే. నేనైతే పలసగా కావాలంటే దింపుతున్నాను అనమాట. ఎందుకంటే మనం పెసరట్టు మీద పామాలి కదండి. లేదా ప్రతిరోజు తిన్నట్టుగా తింటే కనుక కొంచెం పొడి పొడిగా చేస్తాను. లేదంటే కనుక ఇలా పెసరట్టు మీద పామాలి. పైగా ఇది మనం గ్యాస్ కట్టేసాక ఇలా ఉన్నా కానీ గట్టిగా అయిపోతుంది అనమాట అండి. ఇంకా అదే లాస్ట్ని అయితే కనుక కొంచెం ఆయిల్ వేసి పైన తర్వాత కొత్తిమీర జల్లేసి అనమాట అండి. ఇంక ఉప్మా పని అయితే అయిపోయింది. తర్వాత అయితే పెసరట్టు వేసుకుని వస్తే మార్నింగే నానబెట్టాను అనమాట. పెసలు అయితే పెసలు అయితే మన నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే పొట్టు పెసరపప్పు నానబెట్టిన, అది కూడా మార్నింగ్ నానబెట్టాను 2 hours ముందు అయితే కనుక చక్కగా నానిందండి. మనం పెసలు ఎప్పుడైనా మార్నింగ్ నానబెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా వస్తాయి మాట అండి మనకి పెసరట్టు. ఎప్పుడు చాలాసార్లు ఇలాగ వేస్తాం. పెసరట్టు మాత్రం చాలాసార్లు వేసుకున్నాంలేండి. కానీ ఈ ఉప్మా పెసరట్టు మాత్రం చాలా అసలు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఇంట్లో నేను యూట్యూబ్లో వేయలేదు, మామూలుగా అయితే పెట్టలేదు మాట అండి ఈ వీడియో మాత్రం. అంతకుముందు ఎప్పుడో చేసుకుంటే వాళ్ళు ఇవన్నీ, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం పని ఎక్కువ అయిపోవడం వల్ల ఇది పని ఎక్కువ అండి. ఇది మనకి ఈ పెసరట్టు ఉప్మా అనేది ఎక్కువ పని మాట. దానివల్ల కొంచెం చేయడం మానేశాను. మళ్ళీ 4 చేసిన మాట అండి. అది కూడా మా అత్తయ్య గారు అస్తమాట అడుగుతున్నారని చెప్పి పెసరపప్పు అయితే మనకి ఇంట్లో ఉంది. ఇంకా అస్తమాలు ఇప్పటి నుంచో 3 నెలల క్రితం తెచ్చారు. వాడు అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు పెసరట్టు అని. ఉప్మా చేస్తున్నా పెసరట్టు వేయడం మాకు కుదరట్లేదు అనమాట. లేదంటే కనుక లేదు పెసరట్టు వేస్తున్నాను, ఉప్మా చేయట్లేదు అనమాట. ఇలా అవుతుంది ఈరోజు ఎలా కాదని చెప్పేసి బట్టి క్లియర్గా పెసరట్టు ఉప్మా చేయాలనే ఉద్దేశంతో లేట్ అయినా కానీ చేసిన మాట అండి. మా అత్తయ్య గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పి ఆవిడ పెసరట్టు చాలా ఇష్టం అన్నమాట. అందులో ఉప్మా వేసి పెట్టమన్నారు కదని చెప్పేసి ఇంకెందుకు అని చెప్పి చేశాను మాట. వెంటనే నేను పెసరట్టు వేసినప్పుడు అయితే ఎక్కువగా అయితే నేను పచ్చిమిర్చి చేయనండి. మా పిల్ల తింటారు కదా, ఒకళ్ళకి కారంగా అనిపించింది అనుకో తినడం మానేస్తారన్నమాట. అందుకోసం నేనైతే కనుక తక్కువ ఒకే ఒక్క పచ్చిమిర్చి చేస్తాను. తర్వాత అయితే కొంచెం అల్లం ముక్క వేసేసి నాకైతే 2 టిప్పులు కొట్టిన మాట అండి. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ కొట్టేసిన మాట. కొట్టేసి కొంచెం తగినంత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా నేనైతే ఇలాగైతే దోశ కింద అయితే వేసేసుకుంటున్నాను. 2 గంటలు వేసుకుని సరిపోతుందండి. చివరిలో అయితే ఆయిల్ వేసుకోవాలి. మన పెసరట్టుకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వద్దనుకుంటే వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వేసుకున్నా కానీ. నేనైతే ఇంకా నెయ్యి వాడినమాట అండి. ఆ తర్వాత అయితే ఒక గట్టి ఉప్మా తీసి దీని మీద పెట్టేసి పామేసి తీసుకోవడమే. ఇంకా పామేసి ఇంకా మన సైడ్కి మాత్రం మెడత పెట్టేయడమే. మా మనసుకు ఒకటి వేసుకున్నాం సరిపోతుందండి. ఎందుకంటే పెసరట్టు ఉంది, ఉప్మా ఉంది కాబట్టి మేమైతే ఒక్కొక్కటి వేసుకున్నాం మటన్ మనిషికి అయితే కనుక. ఇంకా దీంట్లోకి అయితే కనుక పెసరట్లోకి అయితే కనుక నేను పూర్తిగా వీడియో తీయలేదు, కానీ నేను టమాటా చట్నీ చేసిన మాట. మీ ఇష్టమండి, పల్లీల చట్నీ కానీ లేదంటే కనుక శనగపప్పు చట్నీ కానీ చేసుకోవచ్చు. వేపిన శనగపప్పు చట్నీ కానీ. నేనైతే పల్లీల చట్నీ ఉన్నాయి కానీ చేద్దాను, కానీ మా అత్తయ్య గారు దగ్గు వస్తూ ఉంటారు తిందండి ఎక్కువ కాబట్టి. ఈ టమాటా చట్నీ కొంచెం తింటారు కదా అని చెప్పి టమాటా చట్నీ చేసిన వాటిని కొత్తిమీర ఉంది కానీ కళ్ళకి టైం లేదు మాట, నాకు చేయడానికి అయితే ఓపిక లేదు. అందుకే ఒక్కొక్కటి ఇలా తీసి సైడ్ పెట్టేసిన మాట అండి. చాలా బాగా వచ్చింది నిజం చెప్పాలంటే, క్రిస్పీగా వచ్చింది మాట అండి. మనకు అప్పుడప్పుడు నానబెట్టుకొని 2 hours నాటింది అనుకోండి పెసలు, మనకి ఇలా క్రిస్పీగా వస్తాయన్నమాట అండి. పైగా మనం పెసరట్టు కాల్చేటప్పుడు చాలా చిన్న మంట పెట్టుకొని కాల్చాలి, అప్పుడే మనకి అట్ట అయితే టేస్ట్ బాగుంటుంది. పెద్ద మంట పెట్టాము కడిగి అయితే మాడిపోతుంది, ఇంకా లోపల అయితే ఉడకదండి. అందుకోసమే మనం ఎప్పుడు పెసరట్టు చేసినా మన చిన్నగా మంట పెట్టుకొని కాల్చుకోనమాట. అప్పుడైతే మనకి చక్కగా కరెక్ట్గా ఇదే కాలుతుంది మాట అండి. మనం తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది మాట. నేను టమాటా చట్నీ పెట్టుకొని తిన్నాను, చాలా బాగుందండి. నేనైతే కనుక అప్పుడు ఈసారి ఇంక అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నాకు చాలా బాగా నచ్చింది పెసరట్టు ఉప్మా. తిన్నాం కానీ కాకపోతే చాలా రోజుల తర్వాత తిన్నాం కదా, చాలా టేస్ట్గా అనిపించింది అనమాట. కాకపోతే టైం అయితే ప్రాసెస్ పడుతుందండి. ఈ లోపల మా పిల్లలిద్దరు కూడా పెట్టానండి. ఇంకా మా ఆయన గారు మా అత్తయ్య తినేసి వెళ్ళిపోయారు డ్యూటీకి అయితే వాళ్ళు. ఇంకా మేమందరం ఇంట్లో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు తింటున్నామాట అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చింది, మీకు ఎవరికైనా ఇలా పెసరట్టు ఉప్మా నచ్చిందో లేదా కామెంట్ చేయండి. ఓకే బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.